వెల్కమ్ టు బికేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి మీరు తమ్నైలో చూసే ఉంటారు నా బాలి షాపింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మలేషియా బాలి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ బాలి షాపింగ్ మొత్తం చూపిస్తాను, నేను ఏమేమి కొన్నాను అండ్ మీరు ఎక్కడ ఎలా బార్గెన్ చేయొచ్చు అనేది అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోస్ నచ్చితే మాత్రం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాది వచ్చేసి మొత్తం బాలి 7 days అండ్ 6 nights అండి. ఇది వచ్చేసి మా ఐటినరీ అనమాట. మా ఐటినరీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐటినరీ ఇస్తే ఏంటంటే మీకు తెలుస్తుంది మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటారు, సో తెలియని వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. అండ్ ఐటినరీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే సో దట్ ఇది చూసి మీరు ఒక ఏంటంటారు ఒక కంక్లూజన్కి రావచ్చు, ఏమేమి చూడొచ్చు ఏమి అంటే మేమేమి అంత కవర్ చేయలేదు. సో మేము కూడా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాం. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, ఏ ప్లేసెస్కి స్కిప్ చేసేయచ్చు అనేది. సో మేమైతే మోరోవర్స్ చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము, మిస్ చేసినవి కూడా చాలా ఉన్నవి. అండ్ నా ఐడియాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఫస్ట్ అయితే వచ్చేసి బాలి ఫేమస్ వచ్చేసి బ్యాగ్స్, బాలిని బ్యాగ్స్ అనమాట. ఇది తీసుకున్నాను, నేనైతే ఇది తీసుకున్నాను. ఆల్రెడీ మీరు చాలా వాటిలో చూసుకుంటారు, బాలి వీడియోస్ అన్నింటిలో మ్యాక్సిమం నా దగ్గర బ్యాగ్ ఉంటుంది. నేను అలా తీసుకోవడం అలా వాడేసాను అనమాట అక్కడే. ఈ బ్యాగ్ ఏంటంటే నేను 3 years బ్యాక్ మెట్రోలో వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ దగ్గర చూసాను అనమాట. ఇలాంటి బ్యాగ్, ప్లెయిన్ బ్యాగ్ చూసాను. సో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇన్ కేస్ ఫ్రాక్స్ కానీ జీన్స్ కానీ వేటి మీద కానీ సెట్ అయిపోతుంది అనమాట వెస్ట్రన్ వేర్కి. సో చాలా బాగుంది. ఇక్కడ అడిగాను, గ్లోబల్ విలేజ్ ఉంటుంది కదా దుబాయ్లో, అక్కడ అడిగితే నాకు లిటరలీ 150 dirhams చెప్పారనమాట. అంటే 3,000 3,500 అలా చెప్పానమాట. అమ్మో మన బడ్జెట్లో లేదులే అని గమనున్నాను. అండ్ ఇండియాలో కూడా చూసాను, అమెజాన్లో 2,500 ఉంది. అండ్ నేను మొన్న షిరిడి వెళ్ళాను కదా, లాస్ట్ బిఫోర్ ఇయర్ షిరిడి వెళ్ళాను మేము ఫ్యామిలీతో. అక్కడ చూసాను వాడు 600 చెప్పాడు. నేను మరీ 600కి తీసుకోవచ్చు కదా, నాకు 500కే కావాలి, వాడేమో 600 అంటే నేను 500 అంటే. సో అక్కడ మిస్ అయిపోయాను అనమాట. సో అందుకని బాలిలో అస్సలు మిస్ అవ్వకూడదని తీసుకున్నాను. నేను వచ్చేసి ఇలా షెల్స్ ఉండేది, బాలి సీ ఫేమస్ కదా, సో అందుకని గుర్తుగా నేను షెల్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు 1 lakh బాలి రూపీస్ పడింది అనమాట. 1 lakh బాలి రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 500 రూపీస్కి వచ్చింది. ఇదేంటంటే షెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ ఇదేమో మా చెల్లికి తీసుకున్నాను, ప్లెయిన్ది. తనకి ఇలా హడావిడి అదంతా ఏం వద్దని చెప్పింది, అందుకని నేను ప్లెయిన్ తీసుకున్నాను. ప్లెయిన్ కూడా చూడండి ఏంటంటే ఇలా ఇలా ఉంటుంది. బ్యాగ్ వచ్చేసి ఏమి ఉండవు, లోపల జిప్స్ కానీ ఏమీ ఉండవు, మనకి ఏది కావాలంటే అది పెట్టేసుకోవడం తప్పితే. అండ్ స్టఫ్ కూడా చాలా బాగా పడుతుందండి, ఎక్కువ స్టఫే పడుతుంది అంతే. చూసారు కదా, ఇది ప్లెయిన్ అనమాట. ఇవేంటంటే పెద్ద బ్యాగ్స్, వీటిలో షేప్స్ సైజెస్ కూడా ఉంటాయి. ఈ షెల్స్ ఉంది కదా, ఇంత చిన్న బ్యాగ్స్ కూడా ఉంటాయి. అవేంటంటే పిల్లలకైతే బాగుంటుంది కానీ మనకైతే అసలు ఇవ్వని ఫోన్ కూడా పట్టలేదు, నేను ఆల్రెడీ చూసాను. సో అందుకని నేను పెద్ద బ్యాగ్సే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్కి అనమాట, మా తోడుకోడలికి తీసుకున్నాను. తనకి వైట్లో తీసుకున్నాను అనమాట. ఇలా షెల్స్ వచ్చేది కొంచెం డిజైన్ అంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి తనకి ఇది తీసుకున్నాను. ఇది కూడా అంతే, లోపల ఏం చిప్స్ అవి ఏం రాదు కానీ ప్లెయిన్ ఉంటుంది అనమాట బ్యాగ్ అంతా. ఇది ప్రతి ఒక్కటి హ్యాండ్మేడేనండి, వాళ్ళు చేసేది అనమాట ఇది. సో మిషన్ మేడ్ అదంతా ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్స్ అనమాట. ఇవేంటంటే కొంచెం పెద్దవాళ్ళకి, అంటే మా అత్తయ్యకి మా అమ్మకి అనమాట. ఇది వచ్చేసి మా అమ్మకి తీసుకున్నాను. ఇట్లా నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు అనిపించింది. ఉల్లెన్తో అనమాట, వాళ్ళ చేతితో పుట్టింది. ఇదేంటంటే దీనికి ఒక జిప్ ఉంటుంది ఇక్కడ ముందు, ఇలా కాయిన్స్ కానీ కీస్ కానీ ఏదైనా మొబైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. ఇంకొకటి పెద్ద జిప్ ఉంటుంది, వాళ్ళంటే కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి స్టఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకని ఇట్లా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అండ్ ఒక జత బట్టలు పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో అట్లా మా అమ్మకి ఈ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ బాలి అని కూడా రాస్తుంటుంది అనమాట. ఇవే బీచ్ బ్యాగ్స్, మోరోవర్ బ్యాగ్స్ బీచ్ కన్నా ఉపయోగించవచ్చు, లేదా మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి ఇవి ఉపయోగించవచ్చు అనమాట. ఇవి ఇక్కడ H&Mలో కూడా ఉన్నాయి. H&Mలో వచ్చేసి నాకు మోరోవర్ బ్యాగ్స్ ఎంత చూపించారు, 75 dirhams ఏమో చూపించారు అనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట, ఆఫ్టర్ డిస్కౌంట్ 75 dirhams ఏమో చూపించారు. అక్కడైతే నాకు 1 lakh dirhams 1 lakh బాలిని రూపీస్ పడ్డాయి అనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ నేను కుటాలో తీసుకున్నాను అండి. ఫస్ట్ మేము కుటా కదా వెళ్ళింది, సో అందుకని ఫస్ట్ కుటాలో తీసుకున్నాను అనమాట ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి ఉబుదులో తీసుకున్నాను, సేమ్ మా అమ్మకు కూడా అనమాట. మా అమ్మకు కూడా ఇలానే తీసుకున్నాను. ఇది మా అమ్మకి తీసుకుంది, ఇది మా అత్తయ్యకి తీసుకున్నాను అనమాట. ఇద్దరికి సేమ్ కలర్ ఎందుకులే అని చెప్పి కొంచెం డిఫరెంట్ కలర్లో ఇది ట్రై చేశాను. థిక్ గ్రీన్ ఉంది కానీ, సో గ్రీన్ అది కొంచెం ఉల్లెన్ అక్కడే ఊడిపోయినట్టు ఉంది, అందుకని ఎందుకులే ఇది కూడా కలర్ బాగుంది
వైన్ కలర్ ఇది వచ్చేసి. సో అందుకని మా అత్తయ్యకి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోండి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను, బ్యాక్ ప్యాక్ అనమాట, ఇట్లా బ్యాక్ ప్యాక్. ఇంకోండి ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇది అసలు నా లిస్ట్లోనే లేదనమాట. నేను అసలు ఏంటంటే మేము బాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మా ఫ్లైట్లోనే దిగిన ఒక ఆవిడ దగ్గర ఇలాంటి బ్యాక్ ప్యాక్ ఉందనమాట. చాలా బాగుంది అసలు ఆ బ్యాక్ ప్యాక్ అయితే. నా దగ్గర ఇప్పటిదాకా ఒక బ్యాక్ ప్యాక్ కూడా లేదు. నార్మల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళే బ్యాక్ ప్యాక్స్ కాకపోతే ఇక్కడ బయటికి ఇలాంటి చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ అసలు లేవన్నమాట. సో ఆవిడది చూసిన దగ్గర నుంచి నాకు అసలు దాని మీదే ఉందన్నమాట. అసలు దీని మీద కూడా పోయింది, బాలి బ్యాగ్ మీద కూడా పోయింది, ఈ బ్యాక్ ప్యాక్ మీద పడింది నాకు అన్నంత. అండ్ ఇది చాలా పెద్దదండి, చాలా స్టఫ్ కూడా పడుతుంది అనమాట. సో ఇంకా దీన్ని అయితే నేను వెళ్ళిన ఫస్ట్ డే నుంచి ఎదిగాను అనమాట. అండ్ వెళ్ళిన ఫస్ట్ డే నుంచి ఎదిగితే ఇది ఎక్కడో లాస్ట్లో దొరికింది, ఉబుద్లో అనుకుంటా, ఉబుద్లో ఉన్నాయి, కుటాలో లేవు. అండ్ న్యూసలైడాలో అసలు మేము టైమే స్పెండ్ చేయలేదు షాపింగ్కి వాటికి, మీరు ఆల్రెడీ న్యూసలైడా వీడియోస్ కూడా చూసుకుంటారు. ఇది నాకు ఉబుద్లో దొరికింది అనమాట. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ ఉలెన్ థ్రెడ్తో ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు అదంతా అనిపించలేదు. ఇదైతే సాఫ్ట్ ఉలెన్ అనమాట, అంటే మన బట్టలు అవి వేస్తారు చూడండి ఆ ఉలెన్. సో అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది నాకు 1,30,000 1,50,000 బాలీ రూపీస్ పడ్డది అనమాట. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నేను బాలీలో తీసుకున్నాను అనమాట. అంటే బీచెస్కి వాటికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ నేను బీచెస్ మాత్రం అసలు వేసుకోలేకపోయాను. న్యూసాపరేడా నుంచి బుద్ధికి రిటర్న్ వచ్చేటప్పుడు వేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ పిక్స్ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను చూడండి. అండ్ మా హస్బెండ్కి ఒక షర్ట్ తీసుకున్నాను అనమాట. తను అసలు ఇలాంటివి వేయడు, ఇంకా సరేలే అని చెప్పి, ఇంకా అసలు బాలి అంటేనే ఇలాంటి షర్ట్స్ కదా, అందుకని తనకి ఒక షర్ట్ తీసుకున్నాను. అండ్ ఇదొకటి తీసుకున్నాను నేను, టాప్, వింటర్ వేర్ అనమాట ఇది. ఇదిగోండి, ఈ షర్ట్కి ఈ హుడ్డీకి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. మీరు ఎవరైనా సీ డ్రామాస్ చూసింటే, కే డ్రామాస్ కాదు, సీ డ్రామాస్ చూసింటే మాత్రం దాంట్లో రీసెంట్గా ఒక సిరీస్ వచ్చింది ఓన్లీ ఫర్ లవ్ అని. దాంట్లో బైలు హీరోయిన్, తను ఇది వేసుకుంటుంది అనమాట. చాలా ఎపిసోడ్స్లో ఈ డ్రెస్ కనిపిస్తుంది, సేమ్ ఇదే కలర్ ఇదేదనమాట. అది చూసిన దగ్గర నుంచి నాకు తీసుకోవాలని. లక్కీగా నాకు ఊదిలో దొరికింది. ఇది అయితే చాలా బాగా అనిపించింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది సమ్మర్లో అసలు వనికి రాదు, ఈ సమ్మర్కి, వింటర్లో బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం స్వెట్ షర్ట్ లాగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం యూనిక్గా ఉంది అని చెప్పి, ఇక్కడ కూడా చాలా ఉంటాయి కానీ ఎందుకు బాగున్నాయి అని చెప్పి కొంచెం బటర్ఫ్లై లాగా అట్లా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అంటే ఆ టీవీ సిరీస్లో తను పెట్టుకుంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో ఇది ఉంటుంది బైలోకి. సో అది చూసి ఈ క్లిప్ తన ఇన్స్పిరేషన్తో తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్స్ అండి. అండ్ మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి వాళ్ళని కాఫీ తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో మా మామయ్య అత్తయ్య కాఫీ తాగుతారు, మా అమ్మ మా నాన్న ఎక్కువ కాఫీ తాగుతారు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దుబాయ్ వచ్చేసి మా హస్బెండ్ అనమాట, కాఫీ తెగ తాగుతారు. సో అందుకని బాలి కాఫీ ఒకటి అండ్ మా హస్బెండ్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, ఈ కాఫీ పౌడరు. సో ఇవి వచ్చేసి 80,000 అలా పడింది ఒక్కొక్కటి. ఇదేమో ఒక 2 lakhs పడింది. ఇది అంటే 1000 రూపీస్, 100 grams వచ్చేసి. మొత్తం ఆర్గానిక్ అండి కాఫీ పౌడర్స్ ఇవన్నీ. ఇవైతే 100 grams ఈ 4. ఇది ఒక్కటే కొంచెం కాస్ట్ పడింది. ఇంకా ఇవైతే 80,000 అట్లా వచ్చాయన్నమాట. ఇంకా నేను చేసింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ మీరు ఆల్రెడీ ఉబుద్లో నా షాపింగ్ చూసుంటే, షాపింగ్ వీడియోస్లో ఇది చూసారా లాకెట్, నేను జూమ్ చేసి చూపిస్తాను. హ్యాండ్మేడ్ది సిల్వర్ది చూపించాను కదండి. సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ లాకెట్ వచ్చేసి చిన్న లాకెట్, అక్కడ సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ. బట్ నాకేంటంటే అది హ్యాండ్మేడ్ కదా, చేతితో సొంతగా వాళ్ళు ప్రతిదీ చాలా ఇదిగా చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి గుర్తుగా ఉంటుందండి, సిల్వర్ కదా, కాబట్టి మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటే ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, వేస్ట్ అయితే ఏం కాదు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుందిలే, అంత ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. కానీ ఇదిగోండి ఇట్లా ఒక బ్లాక్ పెండెంట్ అనమాట, బ్లాక్ బీడ్స్ది. ఆల్రెడీ నా దగ్గర బ్లూ కలర్ ఉంది, నేను ఇక్కడ దుబాయ్లో తీసుకున్నాను ఇది. సో బ్లూ ఉంది కదా అని చెప్పి బ్లాక్ తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా మొత్తం పెండెంట్ అండ్ స్టడ్స్. ఈ చైన్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకే చైన్ తీసుకోలేదు. ఇవ్వండి ఇంతే అనమాట. చాలా బాగుంటుంది ఇదైతే, చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, ఎక్కువ హెవీ ఉండదు. స్టడ్స్ కూడా అంతే, చాలా చిన్నవి అనమాట.
చాలా బాగుంది ఇదైతే, నాకు నచ్చింది. అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట. చైన్ కూడా తీసుకోవచ్చు కానీ ఆల్రెడీ నా దగ్గర చైన్ ఉంది, ప్లెయిన్ చైన్ నాకు సెట్ అయిపోతుంది అని చెప్పి చైన్ తీసుకోలేదు. అండ్ ఇంతవరకు తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అండి. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మలేషియాలో తీసుకుందాం చూపిస్తాను. మలేషియాలో నేను ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తప్పే ఏమీ తీసుకోలేదు అనమాట. ఎందుకంటే దుబాయ్ మలేషియా అంతా ఒకటే కదా షాపింగ్. సో అందుకని చెప్పి నేను అక్కడ నాకు అంత యూనిక్గా ఏం నచ్చలేదు, అందుకని చెప్పి తీసుకోలేదు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మలేషియన్ది. మొత్తం మలేషియాలో ఫేమస్ అయినవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఐఫిల్ టవర్స్ కానీ, సారీ ఐఫిల్ టవర్ అంటున్నాను, ట్విన్ టవర్స్ కానీ, ఫ్లాగ్ కానీ, అండ్ కేఎల్ టవర్ కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కానీ, మొత్తం ఫేమస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఒక స్టాచ్యూ తీసుకున్నాను అనమాట. పక్కన స్టెప్స్ అండ్ స్టాచ్యూ అంతా తీసుకున్నాను. దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది కానీ గోల్డ్ కలర్ ఏంటంటే పెయింట్స్ పోతున్నాయి అనమాట, అందుకని చెప్పి ఈ కలర్లో తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి కేఎల్ టవర్ అనమాట. ఇది కేఎల్ టవర్. ఈ మూడు మాత్రమే మలేషియాలో తీసుకున్నాను, ఇంకేమీ తీసుకోలేదు అనమాట మలేషియాలో. అండ్ బాలీలో వచ్చేసి మ్యాగ్నెట్స్ చూడండి. ఫస్ట్ మేము ఉంది కుటా కదా, సో అందుకని కుటా తీసుకున్నాను. కుటా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నూసాపెండా ఐలాండ్ కదా, నూసాపెండా ఐలాండ్ ఏంటి అనేది అది తీసుకున్నాం ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఉబ్బుద్కి వెళ్ళాను కదా లాస్ట్ 2 days 3 days, సో ఉబ్బుద్ది ఒకటి తీసుకున్నాను. ఈ 3 ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఐ లవ్ బాలి అనేది ఒకటి తీసుకున్నాను. ఇది జస్ట్ బీచ్ అంతా ఫేమస్ కదా బాలీకి, అందుకని సో చిన్నది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ నేనైతే బాలీలో షాపింగ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే మాకు మోరాలెస్ ఫుడ్ దగ్గర ఎక్కువ అయిందండి, ఇంకా వెయిట్ దగ్గర అంత ఎక్కువ అవ్వలేదు కానీ ఫుడ్ దగ్గరే ఎక్కువ అయింది. ఈ షాపింగ్ కూడా చాలా చాలా అంటే నాకు ఏది ఇంపార్టెంట్, నేను ఫస్ట్ ఇక్కడ ఇది కొనాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అవే కొన్నాను. ఎక్స్ట్రా వచ్చేసి నేను కొనింది బ్యాగ్ ఒకటి, అంతమించేయలేదు. ఇంకా అంతా అదే అనమాట. నాకు ఎంత అయింది అనేది నాకు మొత్తం అంత ఐడియా లేదు, మీకు చెప్పాను కదా ప్రైసెస్ కూడా. ఇది వచ్చేసి ఒక 1 lakh అట్లా, బ్యాగ్స్ ఒక్కొక్కటి 1 lakh అట్లా పడింది అనమాట. అండ్ అక్కడ ఫుడ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు బాలి గురించి మాట్లాడుకుందాం. బాలి అయితే ఫస్ట్ వచ్చేసి వాటర్ అండి, వరస్ట్ అంటే వరస్ట్ అనమాట వాటర్ అయితే. దయచేసి వాటర్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అండ్ డైలీ అక్కడ నేను హెడ్ బాత్ చేశాను అనమాట. చెయ్యాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. సో హెడ్ బాత్ చేయడం వల్ల జుట్టు అయితే చాలా చాలా రఫ్గా అయిపోయింది అనమాట. సో అదొకటి చూసుకోండి. అండ్ ఆ వాటర్తో మాత్రం బ్రషింగ్ కానీ అది టీత్కి పెట్టడం మాత్రం అస్సలకి చేయొద్దు, ఎందుకంటే అవి చాలా వరస్ట్ వాటర్ అనమాట. సో మేము అందుకని బాటిల్స్ తీసుకొని వాటితోనే వాష్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఇచ్చే బాటిల్స్ కూడా సీల్డ్ ఉంటేనే తీసుకోండి హోటల్స్లోవి, సీల్డ్ లేకపోతే మాత్రం అసలు టచ్ చేయొద్దు. ఎక్కడైనా కానీ సీల్డ్ బాటిల్సే ఉపయోగించండి, బయటకు వెళ్ళి కొన్నా కానీ లేకపోతే హోటల్లో ఇచ్చినా కానీ. అండ్ మా హోటల్స్ వచ్చేసి చూసారు కదా చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ అస్సలు దిగద్దు, నేనైతే అది అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే నేను నూసాపెండా వెళ్ళినప్పుడు ఐలాండ్లో పక్క రోజు మార్నింగ్ నేను అంటే మిగతా వాళ్ళకి అయిందో లేదో నాకు తెలీదు, నాకైతే అయింది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే అసలుకే దిగద్దు. బీచెస్ బాగానే ఉన్నాయండి, బీచెస్ దగ్గర వాటర్ బాగానే ఉంది. ఇది మాత్రం పూల్స్ అవి వాటర్ మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ అయితే తీసుకెళ్ళండి, చాలా ఉపయోగపడతాయి. మనకి ఎండ తెలియదు కానీ బాగానే ఉంటుంది ఎండ. అండ్ ఈవినింగ్ రైన్ పడుతుంది, మార్నింగ్ అంతా ఏమో బాగానే ఉంది. మాకు ఒకటే కూడా రైన్ పడి ఏదైనా పోస్ట్ పోన్ చేసింది అలా ఏం జరగలేదు. ట్రిప్ అంతా చాలా బాగా అయిందనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ మాత్రం మాకైతే ఇండియన్ ఫుడ్ డే మొత్తంలో ఒక మీల్ తీసుకునే వాళ్ళం. ఇండియన్ ఫుడ్ అయితే కంపల్సరీ. సో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఫుడ్ కంపల్సరీ క్యారీ చేయండి. లైక్ ఉప్మా రవ్వలు కానీ, ఉప్మా రవ్వలు అయితే చాలా హెల్ప్ అవుతాయి మ్యాగీస్ కన్నా కూడా. అట్లా క్యారీ చేశారనుకోండి, కెటిల్లో అన్నా మనం ఈజీగా చేసేయచ్చు. సో అవి మాత్రం క్యారీ చేయండి. ఫుడ్ మెయిన్, పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుడ్ క్యారీ చేయండి. ఆబ్వియస్లీ నేను కూడా క్యారీ చేశాను స్నాక్స్ అవి. మా హస్బెండ్ ఏం చెప్పారంటే స్నాక్స్ అక్కడ కూడా ఉంటాయి కదా, ఈ చిప్స్లు లేస్లు అని అన్నారు. సో నేను అవన్నీ తీసుకెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళి తీరా చూస్తే నాకు అసలు అయితే ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు తినేవైతే నేను అసలుకే తినలేదు. నేను ప్యూర్ వెజిటేరియన్. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్ అట్లా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. ఫుడ్ ఒకటి మాత్రం కొంచెం అంటే మనం తీసుకెళ్తే ఇంకా ఏ భయం ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటి మెయిన్ చెప్పాల్సింది,
డ్రెస్సెస్ ఆబ్వియస్లీ అక్కడ దొరుకుతాయి, ఇట్లా బీచ్ వేర్ అట్లా. సో ఇదైతే చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో డ్రెస్సెస్ గురించి ప్రాబ్లం లేదు, మీరు ఎక్కువ తీసుకెళ్ళిపోయినా అక్కడ మోర్ ఓవర్లెస్ 500-600లో వచ్చేస్తుంది అనమాట. 1 lakh బాలీ రూపీస్ అంటే వచ్చేసి 500 రూపీస్. సో ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. బట్ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదంటే అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్, కలర్స్, బీచ్ వేర్ అన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ వచ్చేసి చెక్కతో చేసినవి చాలా ఫేమస్ అండి. నేను ఎందుకు తీసుకోలేదు అంటే చెక్కతో చేసినవి నేను ఏదైనా కిచెన్లో కానీ ఏదైనా తీసుకున్నానంటే దాని నిండా బొద్దింకులే ఉంటాయి అనమాట, ఇంకేమీ ఉండవు. సో వాటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది, నేను అందుకని చెప్పి తీసుకోలేదు చెక్కవి. కానీ చెక్కవి చాలా ఫేమస్ అనమాట. లాస్ట్లో నాకు ఉబుద్ వీడియోస్ కానీ మీకు చూసుంటే తెలుస్తుంది మీకు. చెక్కవి చాలా ఫేమస్ అక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్ అనేది మీరు ఎక్కడ పడితే అక్కడ చేసేసేయండి. కుటాలో ఉండే మనం కుటాలోనే ఎక్కువ షాపింగ్ చేయండి, ఎందుకంటే ఉబుద్లో చాలా కాస్ట్ అనే చెప్పచ్చు. ఇన్ కేసు ఇది నేను కుటాలో తీసుకొని ఉంటే నాకు 70,000 లేదా 60,000కి వచ్చేది. ఉబుదులో నాకైతే 1,50,000కి చెప్పారు. అండ్ నేను 2 తీసుకుంటాను అనేసరికి అప్పటికి ఇంకా గోల చేసి అది చేసి ఇది చేసి 1 lakh తీసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి మీరు కుటా వాటిలోనే తీసుకోండి షాపింగ్ అయితే. ఉబుదు చాలా తక్కువలో పెట్టుకోండి. నేను చేసిన వాటిలో మాత్రం నాకు కుటా బెస్ట్ అనిపించింది షాపింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే షాపింగ్ది మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకోండి. లేదు అక్కడ తక్కువ అక్కడికే వెళ్ళి తీసుకుంటాను అంటే మాత్రం మీకు టైం షాపింగ్ మీద అవుతుంది, కానీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ తిరగలేదు అనమాట. మేమంతే ఎక్కడ మాకు నచ్చితే అక్కడ బార్గెన్ చేసేసేది తీసేసుకునేది అనమాట. ఇవి ఒక్కటే నాకు ఉబుద్లో తీసుకున్నాను అంతే, మిగతావన్నీ నేను కుటాలోనే తీసేసుకున్నాను. అండ్ మ్యాగ్నెట్స్ కూడా నాకు మ్యాగ్నెట్స్ కుటాలో అంత అనిపించలేదన్నమాట. సో అందుకని చెప్పి నేను ఉబుద్లో తీసుకున్నాను. ఒక్కొక్కటి నాకు 20,000 ఏమో పడింది బాగా రూపీస్తో. సో అదండి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నా ఐటనరీ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో నాకు అది ఎలా చేయలేదు అంటే లాస్ట్లో స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను చూడండి. సో బాలి అయితే వర్త్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి. అండ్ కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నా పర్లేదు, కానీ కపుల్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో చాలా బాగుంది. వీడియోస్ నచ్చితే మాత్రం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బాలి సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మాకు ఇక్కడ నుంచి బాలీకి వచ్చేసి 10 hours పట్టిందండి డైరెక్ట్ ఫ్లైట్ అయితే. మేము ఏం చేసామంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు మాకు మలేషియాలో స్టాప్ కావాలి అనుకున్నాం కాబట్టి మలేషియాలో 1 day స్పెండ్ చేసి అక్కడ నుంచి బాలీకి వెళ్ళాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మలేషియా వచ్చేసి మాకు 7 hours పడింది. అక్కడ నుంచి బాలీకి 3 hours పడింది అనమాట. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మేము చైనా మీద వెళ్దాం అనుకున్నాం, కానీ లేవో 17 hours అట్లా టైం తినేస్తుంది, అందుకని డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాము. ఎమిరేట్స్లో వచ్చేసేసి 10 hours పట్టింది. ఇంకో దరిద్రం ఏంటంటే ఎమిరేట్స్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎవరికో ఎమర్జెన్సీ వచ్చేసి 1.5 hour లిటరల్లీ ఫ్లైట్లో ఆపేశాడు. సో అదంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 12 hours పట్టింది మాకైతే. అదనమాట. సో మీకు టైం ఇంపార్టెంట్ లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, బాగుంటుంది, వర్త్ అనమాట. అండ్ ఇండియా నుంచి వచ్చేసి 7 hours పడుతుంది, మలేషియాకి 3 hours, అక్కడ నుంచి 3 hours, 6 to 7 hours పడుతుంది ఇండియా నుంచి అయితే. అక్కడ నుంచి చెన్నై నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి నాకు తెలిసి అయితే, మిగతా నాకు తెలియదు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచే చూసాను అనమాట ఫ్లైట్స్. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు నేను చెన్నైలో ఆగుదాం అనుకున్నాను, కొంచెం లగేజ్ ఉండింది నాకు చెన్నైలో. సో దానికోసం అక్కడ ఏవో తీసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో అందుకని చెప్పి చెన్నై నుంచి కూడా మలేషియా డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయో లేదో మాకైతే తెలియదండి. వయా మలేషియా కానీ సింగపూర్ నుంచి అయితే మాత్రం మీకు ఎప్పుడు ఫ్లైట్స్ అవైలబుల్లోనే ఉంటాయి. ఇదండి నా బాడీ ఇన్ఫర్మేషన్ అయితే. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను.